చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడినా సరే ఇంజనీరింగ్ భాష కూడా అందరికీ అర్థం కాదు. ఎప్పుడు మాట్లాడినా సరే నాకు 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను, తెలుగు వారంతా ఒకటని పదే పదే అంటున్నారు కదా. మరి దీన్ని ఈ లెక్క ప్రకారం ఆయన ఏ వ్యూహంతో ఏ ఆలోచనతో ఉన్నట్టు తెలంగాణ విషయంలో? ఇప్పుడు ఆయన నావి 2 కళ్ళు, నాకు తెలంగాణ ఆంధ్ర ఒకటే, 2 ఒకటే అని అంటున్నాడు కదా. మరి మన ప్రాజెక్టుల మీద ఇన్ని షికాయతులు ఎందుకు చేస్తున్నట్టు? షికాయతులు చేసిండా లేదా? బోలెడని సాక్ష్యాలు ఉన్నాయి మనకు. ఏది తెలంగాణ ప్రభుత్వం టేకప్ చేసిన ఏ ప్రాజెక్ట్ మీద అయినా కూడా వాళ్ళు షికాయతులు చేయకుండా ఉండలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా మేము అడుగుతున్నాం, 968 టీఎంసీల పట్ల మీకు అంగీకారం ఉన్నదా లేదా అడుగుతున్నాం. వాళ్ళు ఏమంటారు, చాలా లేఖలు ఉన్నాయి, 968 టీఎంసీలు అది ఫిక్టీషియస్, వాళ్ళు పెట్టుకున్న క్లెయిమ్స్ అవి అంత లేదు, మాకే 775 టీఎంసీలు ఉన్నాయని చెప్పి వాళ్ళు లేఖలు రాసిన సంగతి మనం చూసినాం. ఉన్నాయి, లేఖలు ఉన్నాయి. సో తెలంగాణకి ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించినటువంటి 968 టీఎంసీల మీద నీకు అంగీకారం ఉందా లేదా చెప్పు చంద్రబాబు నాయుడు కూడా అడుగుతున్నాను నేను. తర్వాత వరద జలాల్లో తెలంగాణ వాటాకి నువ్వు అంగీకరిస్తున్నావా లేదా? ఎంతైనా కానివ్వండి, అది వరద జలాలు లెక్క తీయండి. వరద జలాలు లెక్క తీసిన తర్వాత తెలంగాణకి వాటా అందులో ఇవ్వాల్సి ఉన్నది. నికర జలాల్లో మా వాటాని నువ్వు అంగీకరించాలి, వరద జలాల్లో మాకెంత వాటానో దాన్ని స్థిరీకరించాలి. అప్పుడు నీ 2 కళ సిద్ధాంతం నిజమని తెలుస్తుంది, తెలంగాణ పట్ల ప్రేమ ఉందని తెలుస్తుంది. తర్వాత పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎవరు కేసులు వేసిండండి? మొదటి నుంచి కిరికిరి పెట్టింది ఎవరు? పాలమూరు రంగారెడ్డి. అది మహబూబ్నగర్ లాంటి కరువు ప్రాంతానికి, రంగారెడ్డి జిల్లా లాంటి కరువు ప్రాంతాలకి నీళ్ళిచ్చే తాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ అది. అది ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం పొందిన ప్రాజెక్ట్ అది. దాన్ని టేకప్ చేస్తే కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసిందండి. కేసులు వేయడం, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయడం, సుప్రీంకోర్టులో కేసులు వేయడం, దానికి నికర జలాలు కేటాయిస్తే ఆ జీవం మీద కేసులు వేయడం, ఇవన్నీ అడ్డంకులు క్రియేట్ చేసింది ఎవరండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదా? మొదలు 5 ఏళ్ళు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం, ఆ తర్వాత 5 ఏళ్ళు ఉన్న జగన్ ప్రభుత్వం అడ్డంకులు క్రియేట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటేంటంటే, అంటే పోలికని కాదు కానీ తెలంగాణ తాగునీటి ప్రయోజనాల రక్షణలో మనం పారదర్శకంగా మాట్లాడుకున్నాం. ఏ ప్రభుత్వము చాలా సిన్సియర్గా పనిచేసింది, ఏ అధికార యంత్రాంగం, అధికారులు ఒకరిద్దరు మినహాయిస్తే కనుక పాత వాళ్ళే కదా, వారి పనితీరు ఎట్లా ఉన్నది, వ్యవహరిస్తున్న తీరు ఎట్లా ఉన్నది? తప్పకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే మనకు నీళ్లు నిధులు అనే నియామకాలనే ఒక నినాదంతో ఏర్పడింది. కాబట్టి ఒక తెలంగాణ ఏర్పడే నాటికి, తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణలో ఒక వ్యవసాయ సంక్షోభం మనం అందరం చూసిందే. మీరు మహబూబ్నగర్ జిల్లా వాళ్ళకి చెందిన వాళ్ళు కాబట్టి మీకు అక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఉండే వ్యవసాయ సంక్షోభం మీకు తెలియంది కాదు. వేలాది మంది, లక్షలాది మంది అక్కడి నుంచి వలసపోయిన పరిస్థితి. మోతుబరు రైతులు కూడా వ్యవసాయాన్ని వదిలిపెట్టి నీళ్లు లేక కరువుని భరించలేక వాళ్ళు పట్టణాలకి, దూర ప్రాంతాలకి వలసలు పోయి కూలి పని చేసుకొని ఇతరత్ర వృత్తుల్లో జీవించిన పరిస్థితి మీకు తెలుసు. ఇదే పరిస్థితి రాష్ట్రమంతా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఆత్మహత్యల్లో 80% తెలంగాణలో జరిగినాయి. అటువంటి ఒక మహామానవ సంక్షోభం, వ్యవసాయ సంక్షోభం ఉన్న తెలంగాణ వస్తే ఏం చేయాలనే దాని మీద ఆల్రెడీ తర్జన భర్జన జరుగుతూ వస్తున్నది. మనకు లైఫ్ లైన్గా ఉన్నటువంటి చెరువులను పునరుద్ధరించుకోవాలి, తర్వాత పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలి, మనకు కృష్ణా గోదావరి జలాల్లో ఉన్నటువంటి ఈ జలాలన్నింటి కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలనే విషయం మీద ఒక స్థూలమైన అవగాహన తెలంగాణ ఏర్పడక ముందే ఉన్నది. నెహ్రూకి ఎట్లయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎట్లా డెవలప్ చేయాలనే విషయం మీద చాలా పెద్ద ప్లానింగ్ జరిగింది. 1938లోనే ఆనాటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేషనల్ ప్లానింగ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి నెహ్రూ అధ్యక్షతన ప్లానింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. దాంట్లో మోక్షగుండ విశ్వేశ్వరయ్య లాంటి ఇంజనీర్లు, చాలామంది మేధావులు కూడా దాంట్లో భాగం ఉన్నారు. వాళ్ళందరూ కూర్చొని వాళ్ళ సబ్ కమిటీలు వేశారు. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క సబ్ కమిటీని వేస్తే ఇరిగేషన్ రంగానికి కూడా సబ్ కమిటీ వేశారు వాళ్ళు. ఏది నేషనల్ ప్లానింగ్ కమిటీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసి 1938లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన. ఆ ఇరిగేషన్ సబ్ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే మన అలీ నవాజ్ జంగ్ బహదూర్. మన హైదరాబాద్ సంస్థానంలో ఉన్నట్టు లెజెండ్, అప్పటికే చీఫ్ ఇంజనీర్గా ఉన్నాడు. అప్పటికే ఆయన ప్రతిభా సామర్థ్యాలను కూడా దేశవ్యాప్తంగా ప్రచారమై ఉన్నాయి. ఆయనని అధ్యక్షుడిగా ఎన్నిక చేసి ఇరిగేషన్ రంగం మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేయించాడు నెహ్రూగా. దాంట్లో అనేక సిఫారసులు ఉన్నాయి. ముఖ్యంగా అందులో సిఫారసులలో అతి ముఖ్యమైనది ఏంటంటే దేశంలో ఉన్న అన్ని ప్రధాన నదులపై భారీ
మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మించాలి తప్పనిసరిగా అనేది ప్రధానమైన సూచన. 38 నాటికే డిసైడ్ అయింది. 38 నాటికి ఈ ప్లానింగ్ కమిటీ అన్ని రంగాల మీద పరిశోధనలు చేసి అన్ని రంగాల మీద అవగాహన పెంచుకున్నది. నెహ్రూ దానికి అధ్యక్షుడు కాబట్టి నెహ్రూకి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. అంటే ఈ సంక్షోభం ఏదైతే భారతదేశానికి ఉండే ఆకలి, పేదరికం, నిరుద్యోగం, 70% ఆధారపడినటువంటి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జనాభాకి మనకు ఆహారాన్ని సప్లై చేయాలి, దేశాన్ని ఆహార ఉత్పత్తిలో స్వయం స్వర్థను సాధించాలి. అప్పటికి మనకు దిగుమతులే ఉన్నాయి మన దేశానికి, ఆహారంలో స్వయం సమృద్ధి సాధించలేదు. కాబట్టి నెహ్రూకి ఒక స్పష్టమైన అవగాహన ఉందంటే మొదలు ఇరిగేషన్ రంగాన్ని, సాగునీటి రంగాన్ని మనం గాడిలో పెట్టాలి, వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టాలని చెప్పి ఆయన ఈ సూచనల మేరకి, ఏదైతే సబ్ కమిటీ ఇచ్చిన సూచనల మేరకి అన్ని ప్రాజెక్టులు అన్ని ప్రధాన నదుల మీద బ్యారేజీలు కట్టారు, డ్యాములు కట్టారు. అట్లా బాక్రానంగల్ ప్రాజెక్ట్ వచ్చింది, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వచ్చింది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చింది, హీరాకుడ్ ప్రాజెక్ట్ వచ్చింది, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ వచ్చింది. ఇట్లా అనేక ప్రాజెక్టు, గంగానది మీద అనేక బ్యారేజీలు కట్టారు, పరక్కా బ్యారేజ్ వచ్చింది. ఈ రకమైన ఒక స్పష్టమైన ప్లానింగ్ తోటి, అంటే 3 పంచవర్ష ప్రణాళికల్లో ఆయన ప్రాధాన్యతనిచ్చిందంతా కూడా ఇరిగేషన్ రంగానికి. కాబట్టి ఇవన్నీ పూర్తయిన తర్వాత 1975 కల్లా భారతదేశం ఆహార రంగంలో స్వయం సమృద్ధిని సాధించింది, దిగుమతులు ఆగిపోయినాయి. ఇది భారతదేశానికి ఉన్న ఒక ప్లానింగ్ వ్యవస్థ. నెహ్రూకుండే ఆలోచన విధానంలోంచి వచ్చిన ఆ ప్లానింగ్ వల్ల ఇదంతా సాధ్యమైంది. సిమిలర్గా అదే పరిస్థితి తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ఒక మహామానవ సంక్షోభం, వ్యవసాయ సంక్షోభం అంతా సమర్చిపోవాలంటే ఇరిగేషన్ రంగంలో మనం పెట్టుబడులు పెట్టాలి, ఇరిగేషన్ రంగాన్ని గాడిలో వేయాలనే ఒక స్పష్టమైన అవగాహనతోటి కేసీఆర్ ప్రభుత్వం బహుళాంచెల వ్యూహాన్ని తీసుకున్నది. ఆయన అధికారంలోకి రాగానే మొట్టమొదటి చర్య తీసుకున్నది ఏంటంటే తెలంగాణకి లైఫ్ లైన్గా ఉన్నటువంటి చెరువుల పునరుద్ధరణ. మీ అందరికీ తెలుసు, మిషన్ కాకతీయ పేరు మీద 30,000 చెరువులను పునరుద్ధరించుకున్నాం. అవి ఇప్పటికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. దానివల్ల చెరువుల కింద వ్యవసాయం పెరిగింది, ఆ చెరువుల చుట్టుపక్కల బోర్బావుల కింద, తర్వాత ఓపెన్ బావుల కింద వ్యవసాయం పెరిగింది. మనం 15 లక్షల ఎకరాలని దాని కింద మనం కొత్తగా స్థిరీకరించుకునే పరిస్థితి ఏర్పడింది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నాం. ఏదైతే జలయజ్ఞంలో ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన జలయజ్ఞంలో ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ముఖ్యంగా మహబూబ్నగర్లో ఇవాళ 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఆర్డిఎస్కి నీటిని సప్లిమెంట్ చేసే తుమ్మిళ్ళ లిఫ్టిగేషన్ స్కీమ్, ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నందువల్ల అక్కడ 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి వచ్చింది. వ్యవసాయం బాగుపడింది, వలసలు ఆగిపోయినాయి, వలసలు పోయిన వాళ్ళు గ్రామాలకు తిరిగి వచ్చిండ్రు. ఇటువంటి ఒక పెద్ద అనూహ్యమైన మార్పు సంభవించింది. అంటే దీనివల్ల ఏమైందంటే మనకు ఆహార ఉత్పత్తి ఎంత పెరిగిందంటే దేశంలో నెంబర్ 1, అంటే వ్యవసాయ ఆధారంగా ఆదాయం పొందే రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 1 స్థాయిలో నిలబడ్డది. పంజాబ్, హర్యానా కాదని, అంటే వ్యవసాయం నుంచి ఆదాయం పొందే రాష్ట్రం. అదే వ్యవసాయం, అగ్రికల్చర్, ఇతరత్ర జీడిపికి సంబంధించిన వేరే కాంట్రిబ్యూషన్స్ కానీ వ్యవసాయం నుంచి అత్యధిక ఆదాయం పొందే రాష్ట్రం తెలంగాణగా నిలబడింది. అట్లనే ధాన్యం ఉత్పత్తిలో, వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ నుండి మించిపోయిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ ప్రాజెక్టులే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా ప్రాజెక్టులు ఎక్కడైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకున్నాం. అట్లనే 2వ దశలో మనం వాగుల పునరుజ్జీవన పథకం కింద చెక్ డ్యామ్స్ కట్టాము. 1200 చెక్ డ్యామ్లకు ప్లానింగ్ చేసి కేసీఆర్ హయాం నాటికి 800 చెక్ డ్యామ్లు పూర్తి అయిపోయినాయి. అట్లనే ఈ పునరుద్ధరించబడిన చెరువులని మేజర్ మీడియం ప్రాజెక్టులతో అనుసంధానం చేసినాం. ఒక 3000 కొత్త తుమ్ములు పెట్టి అనుసంధానం చేసి వాటిని ఎప్పుడు కూడా నిండుగా ఉండేటట్టు మనం చూసుకున్నాం. అట్లనే అందుకనే మనకు ఎండాకాలంలో కూడా చెరువులు నిండుగా కనబడిన పరిస్థితి మనం చూసినాం. సో ఇవన్నిటి వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి, చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది. దాదాపు 1 కోటి ఎకరాలకి మనకు 1 కోటి ఎకరాల్లో సాగు చేసే పరిస్థితి వచ్చింది. ఈ మార్పులన్నీ 10ఏళ్లలో చూసినాం. ఆత్మహత్యలు తగ్గిపోయినాయి, గ్రామాల్లో సంపద పెరిగింది. సో ఇవన్నీ మనం చూసినాం. కాబట్టి ఇవాళ ఈ ప్రోగ్రెస్ ఏదైతే ఉన్నదో కొన్ని మనము కాళేశ్వరం ప్రాజెక్టులో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనుకున్నాం, కానీ లేదు అనేది మీరంటున్నాం. మీరు చెప్పిందా కాలువల నిర్మాణం అనేది నిజానికి ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే కాలువల నిర్మాణం పూర్తి చేసి పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు కింద 18 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే కాలువల వ్యవస్థ నిర్మాణం చేసి ఉండేవాడు. కానీ దురదృష్టవశాత్తు అధికార మార్పిడి జరగడంతో
ఈ ఏదైతే ప్రోగ్రెస్ చేయవలసి ఉండిందో కేసీఆర్ వదిలిపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా బ్రేక్ పడిపోయింది. పాలమూరు రంగారెడ్డి ఎక్కడిదక్కడ ఆగిపోయింది, సీతారాం ప్రాజెక్ట్ ఆగిపోయింది, చెనకా కొరట ఆగిపోయింది, అన్ని ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఎక్కడ కూడా మనకు ప్రోగ్రెస్ కనబడతలేదు. కాళేశ్వరంలో ఎక్కడ కూడా ఒక కొత్త ఆయకట్టు రాలేదు, ఏ ప్రాజెక్టు పూర్తి చేసిన సందర్భం లేదు, ఒక చెరువు లేదు, ఒక చెక్ డ్యామ్ లేదు,